మార్కాపురం డివిజన్లో ఉన్న వెలుగొండ ప్రాజెక్టు పనులను ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మంగళవారం పరిశీలించారు. ఈ ప్రాజెక్టు పరిధిలోని వేములకోట, కలనూతల గ్రామాలను సందర్శించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలతో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం తరఫున ప్రాజెక్టు ప్రాంతంలోని రైతులకు, ప్రజలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ చెప్పారు. ప్రాజెక్టు పరిధిలో ఉన్న ప్రజలకు పరిహారంతో పాటు ఇళ్ల పట్టాల పంపిణీ కూడా చేస్తామని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా అధికారులతో ప్రాజెక్టు దగ్గర జరిగే పనుల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ గురించి పూర్తి అవగాహన తీసుకోవడానికి ప్రాజెక్ట్ ప్రాంతాల్లో ఫీల్డ్ ఇన్స్పెక్షన్ జరిగింది. అదే తప్ప ఇక్కడ ఇంజనీరింగ్ వర్క్స్ ఇంటేక్ కన్స్ట్రక్షన్స్ అవుతుంది, దాన్ని కూడా చూడడం జరిగింది. సబ్మర్జ్ కాబోయే విలేజెస్లో వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలతో కూడా కలవడం జరిగింది. అదేవిధంగా R&R సెంటర్స్ ఉన్నాయి, అక్కడ జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వర్క్ని కూడా చూడడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ని వేగవంతం చేసి ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. ఏ డ్యాంలో అయినా సరే విడతల వారిగా పెంచుకొని రావాల్సిన అవసరం ఉంది. అలా పెంచుకునే క్రమంలో మొదటి విడతగా ఒక 5 TMCలు, సెకండ్ విడతగా ఒక 10 TMCలు అట్లా విడతల వారిగా పెంచి డ్యామును నింపాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో ఏ రకంగా చేస్తే మనం ఇమ్మీడియట్గా చేయగలుగుతాము అనేటువంటి వివరాలు కూడా కలెక్టర్ గారితో డిస్కషన్ చేయడం జరిగింది. ఆమె కూడా సానుకూలంగా ఈ ప్రాజెక్టు పట్ల, ఈ ప్రాజెక్టులో ఉన్నటువంటి నిర్వాసితుల పట్ల కూడా ఆమె సానుకూలంగా ఉన్నారు. ఈ వాటర్ అనేది ఎప్పటి లోపల రిలీజ్ చేయగలుగుతాం, ఎప్పటి లోపల రిలీజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు ఎప్పటి లోపల మనం న్యాయం చేయగలుగుతాం, ఇవన్నీ కూడా కొంత మొత్తం సమగ్రంగా చర్చ చేసి ఒక నివేదిక అనేది అధికారులకు అలాగే ప్రభుత్వానికి అందజేస్తానని చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా మమ్మల్ని కూడా మా తరపు నుంచి కూడా అధికారులకు, అటుపక్క ఉన్నత అధికారులకు మరియు ప్రభుత్వానికి మీరు కూడా తెలియజేయండి అని చెప్పడం జరిగింది. మేము, కలెక్టర్ గారు, అధికారులు అందరం కూడా కోఆర్డినేషన్ మీద ఈ ప్రాంత అభివృద్ధికి తప్పకుండా సహకరించుకొని ఈ వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి మార్కాపూర్ని అభివృద్ధి పదంలోకి తీసుకొని పోతాం.